వచ్చారు అందరూ. ఏంటమ్మా గోలగోలు ఎందుకు చేస్తున్నారు మీరు? ఇప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకోండి బుద్ధిగా. ఏమ్మా శ్రేయ, నీకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా రేపు? అవునక్క. అన్ని ఫార్ములాస్ నోట్బుక్ లో ఒక సైడ్ లో రాసుకో అమ్మా, బాగా గుర్తుంటాయి నీకు. అయ్యో అక్క, ఫార్ములాస్ ఎందుకు? అవన్నీ చిట్లో రాసేసుకుంటే అయిపోతుంది కదా. ఫార్ములాస్ ఎవరు గుర్తు పెట్టుకుంటారు? అమ్మ మీరు మారరు, కూర్చో. ఏయ్, మీకు రేపు ఏం ఎగ్జామ్ ఉంది? ఏంటి ఇద్దరు మొహాలు ఒక్కరు చూసుకుంటున్నారు ఏంటి? మీకే తెలీదా రేపు మీకు ఏం ఎగ్జామ్ ఉందో? బా సూపర్, వా క్లాప్స్, అందరు క్లాప్స్ కొట్టండి అమ్మా. అక్క నాకు అంతా వచ్చేసింది, నువ్వు ఎక్కడి నుంచి అయినా అడుగు, నేను చెప్తాను నీకు. అబ్బా ఇంత తొందరగా నేర్చేసుకున్నావా అమ్మ నువ్వు? అవును. సరే అడుగుతా ఉండు. వాట్ ఈజ్ ఇంటర్నెట్ చెప్పు. ఇంటర్నెట్ ఈజ్ అది ఈజీ ఈజీ ఏంటి? ఇందాకే చెప్పావు కదా ఎక్కడి నుంచో అడగండి అక్క చెప్తా అని. ఇప్పుడు ఏమైంది నీకు? ఇప్పుడే ఇలా చేస్తున్నావంటే నువ్వు ఎగ్జామ్ లో ఏం చేస్తావో ఏంటో మొత్తం పెంట పెంట చేస్తావు అనుకుంటా. వెళ్ళి బాగా చదువుకో. అందరూ చెవులు బాగా పెట్టి వినండి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 1 అవర్ ఎక్స్ట్రా. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు 1 అవర్ రావాలి, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 1 అవర్ నా ట్యూషన్కి రావాలి. మార్నింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ లేదేమో అని రాకుండా ఉండకండి, ఓకేనా? అక్క ఇంత చదివితే మేము పిచ్చోళ్ళు అయిపోతాం అక్క. మీరు ఆల్రెడీ పిచ్చోళ్ళే. అక్క ఈ చాప్టర్ చెప్పవా? ఏంటి ఇదా? ట్రిగ్నోమెట్రీ చాప్టరా? అవును. అయ్యో ఈ చాప్టర్ ఏంటక్క? ఈ చాప్టర్ ఏంటమ్మా నువ్వు ఇప్పుడు చెప్తావేంటి? రేపే నీకు ఎగ్జామ్ పెట్టుకొని ఈ చాప్టర్ చెప్పమని చెప్తావేంటి? నీకు నేను ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, నీ మట్టి బుర్రలో ఏం ఎక్కదు. వెళ్ళు ఇప్పుడు చెప్తావా? ఇన్ని రోజులు ఏం చేసావు నువ్వు? ఇన్ని రోజులు ఏం చేసావు? ఎందుకు అడగలేదు? వెళ్ళు నువ్వు దగ్గరకి రా. దూరం నుంచి ఉంటుంది, తీసుకెళ్ళ. వేరే చాప్టర్స్ వెళ్ళి ప్రాక్టీస్ చెయ్యి. అవును, ఇలా మమ్మీ కోసం రసగుల్లా చేస్తా అన్నది. ట్యూషన్ తర్వాత వెళ్ళి మనం ఇద్దరం తిందాము. ఏంటి మీరిద్దరు? పూజ నిఖిత ఏంటి మీరిద్దరు ఇలా ఆంటీస్ లా ముచ్చట పెడుతున్నారు ఏంటి? డిజైన్ గా ముచ్చట పెడుతున్నారు. అయినా 1 సెకండ్, నేను మీ ఇద్దరికి నిన్ననే సీట్ చేంజ్ చేశాను కదా. ప్లేసెస్ చేంజ్ చేస్తే మళ్ళీ ఏంటి ఇద్దరు తీతు పిట్టల్లా కలిసి కూర్చున్నారు మళ్ళీ? అక్క మీరు మాకు ప్లేసెస్ చేంజ్ చేస్తే మేము వేరే ట్యూషన్కి వెళ్ళిపోతాం మరి. సరే దీనికేం తక్కువ లేదు, కూర్చోండి అక్కడే కూర్చొని చదువుకోండి, ముచ్చట పెట్టడం కాదు. ఎలా కంట్రోల్లో పెట్టాను ట్యూషన్ అక్కని. మరి మంతం అంతే ఉంటుంది మరి. చాలు చదువుకోండి ఇప్పుడు. ఏంటమ్మా శివ నువ్వేంటి నవ్వుతున్నావు? నా ముందే కూర్చొని హీ హాహా అని నవ్వుతున్నావు. అబ్బా చూడండి, ఎగ్జామ్ లో కూడా రేపు ఇలానే నవ్వు. ఎగ్జామ్ లో పేపర్ వస్తుంది కదా, పేపర్ని చూసి ఇలా నవ్వు, సరేనా? ఆ తర్వాత నీ పేపర్ మార్క్స్ చూసి నేను నవ్వుతాను. నువ్వేంటమ్మా కీర్తి ట్యూషన్కి ఏంటి పడుకోవడానికి వస్తున్నావా? బాబా సూపర్గా పడుకుంటుంది మహారాణి. ఏంటి నువ్వు ఇలా ఎందుకు పడుకుంటున్నావు? రేపు ఎగ్జామ్లో కూడా ఇలానే పడుకుంటావా? అప్పుడు నీకు ఎగ్జామ్లో 0 మార్క్స్ వస్తాయి. ఏం చేస్తుందో వెళ్ళి మొహం కడుక్కొని రాపో. ఓ మహారాణి పడుకుంటుంది నా ట్యూషన్లో వచ్చి. మమ్మీ ఒక బకెట్ టీ తీసుకొని రా మమ్మీ నా కోసం. వీళ్ళని చూస్తుంటే నాకే నిద్ర వచ్చేస్తుంది. అక్క అలాగే మా కోసం ఒక కూల్ డ్రింక్ తెప్పించండి, దాంతోపాటు మిక్చర్ కూడా తెప్పించండి, బాగుంటుంది. సరిపోయారు. కూల్ డ్రింక్ కావాలా నీకు? కూల్ డ్రింక్ కావాలా? వద్దు. రేపు ఎగ్జామ్లో ఎలా రాస్తారు? పెన్తో కాదమ్మా, పెన్తోనే రాస్తారు, నాకు అది కూడా తెలుసులే. కానీ ఏంటంటే ఫస్ట్ మీరు సెక్షన్ సి రాయాలి లాంగ్ ఆన్సర్స్, ఆ తర్వాత సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్ రాయాలి. అంతేగాని అక్క మేము ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ రాసాము, టైం మాకు దొరకలేదు, లాంగ్ ఆన్సర్స్ రాయాలి అని చెప్పొద్దు. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ రాయండి, అప్పుడే మీరు పాస్ అవుతారు, ఓకేనా? ఓకే అక్క. సరే చదువుకోండి, ఒక బ్రేక్ తీసుకొని వస్తా. సో పిల్లలు చెప్పండి అమ్మా, నా ట్యూషన్ నుంచి ఎంతమంది టాపర్స్ వస్తారు?
స్టేట్ టాపర్స్ వస్తారు కదా నాకు తెలుసు. అక్క మేము పాస్ అవ్వడమే ఎక్కువ, ఇంకా నువ్వు స్టేట్ టాప్ అంటున్నావేంటక్క? వా దొరికారు నాకే వీళ్ళు. అబ్బా ఇంత బాగా చదువుతుంది. పూజ ఏంటమ్మా, ఏంటి అంతగా రివైజ్ ఏం చేస్తున్నావు? టీచర్ 7th చాప్టర్ సైన్స్ చదువుతున్నాను. సైన్సా? నీకు రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందమ్మా. అయ్యా ఏంటి నువ్వు సైన్స్ చేస్తున్నావు అప్పటి నుంచి? అవును, నేను అప్పటి నుంచి బాగా చదువుకుంటుంది అబ్బా పూజ. ఫస్ట్ టైం అనుకున్నాను, చేసి పెట్టింది. ఇప్పుడు పెద్ద డ్రామా చేస్తుంది ఈమె. ఒక్క చదవాలి ఇంకో చదువుతున్నావు ఏంటి? నువ్వు ట్యూషన్ కూర్చే ముందు ఏం తినొస్తావు? మీ ఇంట్లో వాళ్ళు ఏం గడ్డి పెడతారు నీకు? ఏం గడ్డి పెడతారు నీకు మీ ఇంట్లో వాళ్ళు? ఎప్పుడు చూసినా బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ ఉంటుంది నీది. ఒక్క చెప్తే ఒక పని చేసి పెడతావు, మొత్తం పెంట చేస్తావు. మీ అందరికి ట్యూషన్ చెప్తుంటే నేను బొక్క పెట్టుకునేలా ఉంది. బా ఫస్ట్ బ్యాచ్ మొత్తం చెత్త ఇక్కడ. ఏ అమ్మా నీకు చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నేను? 0 పైన వస్తే దాని ఆన్సర్ కూడా 0 అవుతుంది. నువ్వేంటి ఇన్ఫినిటీ రాసినావు? ఇన్ఫినిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నిసార్లు అర్థం చేపించినా అర్థం కాదు నీకు. అర్థమైందా ఎప్పుడైనా? అర్థం కాలేదా? ఉండు. అభిషేక్ నీ వెనకాల పెద్ద కర్ర ఉంది కదమ్మ, కట్టే అది ఇవ్వు. అర్థమైందా ఇప్పుడు? వెళ్ళి ఇప్పుడు చేసుకోపో ప్రాక్టీస్. సరే కట్టె తీస్తే గానీ మాట వినట్టు ఉన్నారు వీళ్ళు. ఏ దీప్తి మీ మమ్మీ వచ్చిందా? ఎందుకు వచ్చింది మీ మమ్మీ? ఏమో అక్క, ఏం పని లేదేమో. ట్యూషన్ ఫీజు ఇవ్వడానికి వచ్చిందా? అవుననుకోండి. అవునా? అయితే నేను 2 minutes లో వస్తాను. అందరూ సైలెంట్ గా ఉండండి, చదువుకోండి ఓకేనా? అల్లరి వినిపించొద్దు నాకు అసలు బయట. హాయ్ ఆంటీ, ఏంటి సడన్ గా వచ్చారు? ఫీజు ఇవ్వడానికా? కాదమ్మా, అది అక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్తుంటే మా అమ్మాయి ఎలా చదువుతుందని చూద్దామని వచ్చాను. ఓహో బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారా ఆంటీ? మీ అమ్మాయా? బాగానే చదువుతుంది. అమ్మకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఇప్పుడు చెప్తుందంట ఆన్సర్స్. ఆమె చెప్తుందంట. ఇప్పుడు వెళ్ళి చెప్పించుకోవాలి ఆన్సర్స్. ఓరల్ టెస్ట్ ఉంది ఆమెకి. ఆమె మొత్తం ఆన్సర్స్ మీకు అప్ప చెప్పేదాకా ఇంటికి పంపించకండి, కావాల్సి ఇక్కడే పెట్టేసుకోండి మొత్తం నైట్. మంచిగా మా అమ్మాయి టాపర్ చేసేలా చేయండి ఈరోజు. ఓకే ఆంటీ మీరు వెళ్ళండి బ్యూటీ పార్లర్కి. వెళ్ళండి. సరే. ఏ అమ్మా నీకు తెలుసు కదా ఇందులో డయాగ్రామ్స్ వస్తాయని, మరి నువ్వేంటి ఇందులో డయాగ్రామ్స్ వస్తాయంటే డయాగ్రామ్ బుక్ ఎందుకు తెచ్చుకోలేదు? మళ్ళీ వెళ్ళి ఇంటికి చెప్తావా? అక్క అయితే నాకు ఇదే చెప్పనే లేదు, ఎగ్జామ్ లో రాయవు, మరి వదిలేసి వస్తావా? మర్చిపోయాను అక్క ఇంట్లో. మర్చిపోయింది ఇంట్లో. తెచ్చుకోపో, ఇంటికి వెళ్ళి తెచ్చుకోపో. మీ ఇల్లు ఇక్కడే కదా, వేరే గల్లీలో ఉంది కదా, పక్క గల్లీలో. తెచ్చుకోపో. ప్రీతిని కూడా తీసుకెళ్ళాలా? ప్రీతిని తీసుకెళ్తావా? ఎందుకు? మీ స్ట్రీట్ లో ఏమైనా భోజనాలు అవుతున్నాయా? తినేసో రావడానికి ఇద్దరు. ఒక్కదానివే వెళ్ళి రాపో. తొందరగా రండి నాతో పాటు. తొందరగా వెళ్ళిరా. మీరు రండి నాతో పాటు. నేను వెళ్తాను. ఓకే అమ్మా, రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా, అందరూ బాగా ప్రిపేర్ అయిపోయారా? ఏమయ్యారో ప్రిపేర్? అయ్యామక్క. సరే, ఎగ్జామ్ లో రేపు బాగా రాయండి ఓకేనా? టీచర్ కి భయపెట్టియకండి. మీరు ఎలాగో భయపడే మొహాలు కాదు, భయపెట్టించే మొహాలు మీవి. టీచర్ కి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఆన్సర్లు ఓకేనా? అక్క టీచర్ కి మేము ఆన్సర్స్ అడిగితే చెప్తుందా టీచర్? అరే టీచర్ చెప్పద్రా, పక్కన ఉన్నవాడు దాంట్లో మనము చీటింగ్ చేసేద్దాం. చీటింగ్ దీనికే పనికొస్తారు మీరు. చీటింగ్ నేర్చుకుంటా అంటే చీటింగ్ చేస్తారు. అయ్యో లేదక్క నేను చెప్పలేదు, పక్కన అతను చెప్పాడు. పక్కన రాహుల్ చెప్పాడు. తెలుసు నాకు తెలుసు కదా, మరి నన్ను ఎందుకు కొడుతున్నారు? సో పిల్లలు మీ ట్యూషన్ టీచర్ పేరు ఏంటో కామెంట్ చేసేయండి, అలాగే వీడియోని హైప్ చేసేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.